వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. పెంటపాడు మండలం ముదునూరులో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో నిర్మించిన కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు, నాయకులు, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా రోడ్ల నిర్మాణానికి MGNREGS నిధులు మంజూరు చేశారు. దానికి సంబంధించిన పనులకు మంగళవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి కాలనీలో సరైన రోడ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు నిండిపోయి నడవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. స్థానిక నాయకులతో కలిసి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను కలువగా నిధులు మంజూరు చేసి పనులు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లా బాబీ, బీజేపీ జిల్లా కార్యదర్శి దత్తు ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు శ్రేణు, ఆకుతీగపాడు గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు, బుద్దన నారాయణ, బుద్దన బాబులు, కసిరెడ్డి మధులత, బుద్దన ధనరాజు, పసిపిలేటి అమ్మిరాజు, టమాటపు రాము, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఆయన స్టైల్ వేరు. ఎందుకంటే ఏదైనా చిన్న శంకుస్థాపన కార్యక్రమం ఉందంటే భారీగా అడావుడి చేసి వందల మందితో అడావుడి చేసే కార్యక్రమాలు చేస్తారు. కానీ మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఎల్లక్క లేకుండా ప్రతి చోట ఒకేసారి మన నాయకులతో శంకుస్థాపనలు చేసి ముందు గ్రామాలను అభివృద్ధి చేసి అభివృద్ధి పరంలో నడపే ముఖ్య ధ్యేయం. అలాంటి నాయకుల్లో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ ముద్నూరులో గ్రామంలో చూసుకుంటే జగనన్న కాలనీలో అసలు నడవటానికి కూడా పరిస్థితి లేని రోడ్లు, అసలు ఇల్లు కూడా ఎక్కడంటే గోతుల్లోనూ చెరువుల్లోనూ కట్టేశారు. అలాంటి చోట కూడా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు నిధులు ఇచ్చి రోడ్లు వేస్తారంటే ఆయన ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన నాయకుడు అవుతే కనుక మీరు అక్కడ కట్టారు కదా, అక్కడ నేను ఎందుకు వేయాలి, మీరు అంతా అడిగి సపోర్ట్ చేశారు కదా, నేను మీకు ఎందుకు రోడ్లు వేయాలనే విధానంలో ఉండే నాయకుడు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏంటంటే ఎలక్షన్ వేరు, తర్వాత వేరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ ఒకటే, మనం గ్రామం అది, ఆ గ్రామంలో ఎవరు చేశారు ఎవరు చేయలేదని కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇక్కడ మన ముదునూరు గ్రామంలో కొత్తగా ఖాళీ అని స్థలాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఈ ముదునూరు గ్రామానికి ఆకుతీపాడు కూడా 39-40 ఇళ్ళు ఇచ్చారు. కానీ మా ఊరు నుంచి ఈ ముదునూరు గ్రామానికి రెండు కలిసి ఇక్కడ కాలనీ కింద ఇచ్చేసారు. ఇచ్చిన కాలనీలో నుంచి కనీసం మనిషి నడిచి వెళ్తానికి దారి లేదు. ఇక్కడ దారి లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మరి చూసి అర్జెంటుగా ఈ ఆడవాళ్ళు ఆకుతీపాడు మీటింగ్ కూడా వచ్చారు. వచ్చి ఎలా అని చెప్పారంటే ఏంటని ఆయన అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ముదునూరు సచివాలయం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ కాలనీ రోడ్లు చూసి ఆయన పెద్ద మనసుతోనూ మరి భారీ గ్రాండ్ దగ్గర అన్నీ కలిసి 18 లక్షలు ఇచ్చారు ఆయన. మరి ఇలా ఆయనకి కాలనీ తరపునే మేమందరం కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. అందరికీ ధన్యవాదాలండి. బొలిశెట్టి శ్రీని గారు మా కష్టాలు చూసి రోడ్డు వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నామని, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ ఆడవాళ్ళు నడిచి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడతామండి. బొలిశెట్టి శ్రీని గారు మా కష్టాలు అర్థం చేసుకుని మాకు రోడ్డు శాంక్షన్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. వందనాలు చదివిస్తున్నాము. మేము కళ్ళు లేపన్నా కానీ ఖాళీ కట్టిన కానీ నరక వెళ్ళిపోతున్నాం. భయంకరమైన వర్షాల్లో గల ఆ బందలో పడిపోయి ఎన్నిసార్లు పడిపోయినా కానీ లేచి మళ్ళీ తిరుగుతాం. మా అందరూ వచ్చు భయంకర రొచ్చులో బాధపడినా కానీ బొలిశెట్టి శ్రీని గారు మా అధికారి మా దయచూసి మా పట్ల దయ చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జగనన్న కాలనీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే, ఇలా ఓన్లీ ఇల్లు కట్టుకున్నారండి. గత 5 సంవత్సరాలు కూడా ఇలా పడిన నరకం ఎవరో పడలేదండి. ముదునూరు గ్రామం నుంచి ఇల్లు అయితే కట్టారు కానీ డ్రైనేజీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏమీ లేవండి. ఇది చూసిన మొన్న ఎమ్మెల్యే గారు ఓ నెల కింద వచ్చారండి మున్నూరు. వచ్చి ఈ కాలనీ చూసి వెంటనే 10 లక్షలు 5 లక్షలు గ్రాంట్ చేసి మొత్తం ఏ ఊర్లో కూడా కాలనీలో ఇప్పటిదాకా చూడలేదండి. మొదటిసారిగా మా ఊరికే 10 లక్షలు ఇచ్చి రోడ్లు వేసుకుని వాళ్ళ ఇబ్బందులు పడకూడదని శాంక్షన్ చేశారండి. దీనికి ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామండి మున్నూరు తరఫున.